అన్నయ్య చచ్చిపోయాడని అబద్ధం ఎందుకు చెప్పావు? ఇలాగేనా అమ్మ కడుపు కొద్ది పెంచాలని చూస్తున్నావా? ఏంటి అరుస్తా? నన్నే ఎదిరిస్తావా? గొంతు పిసికి చంపేస్తా. నువ్వెవడివిరా చెయ్యి తీయమంటానికి? అక్కా చెల్లున్న ప్రతి వారికి అడిగే హక్కుందిరా. ఇది మా కుటుంబ విషయం. ఏంట్రా కుటుంబ విషయం? చెల్లిని ఇంటికి పిలిచి సీమంతం చేస్తే అది కుటుంబ విషయం. అదే చెల్లికి జీవితాంతం అండగా ఉంటే అది నా కుటుంబ విషయం. అంతేగాని మర్డర్ చేసేది మా కుటుంబ విషయం అంటే ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఊరుకోరు. చేతీరా ఇస్తావా? నన్ను తీయమంటావా? దుర్గా చేతి పెద్ద అని చెప్తున్నాడుగా. దుర్గా చేతి. ఏంటి నేను చచ్చిపోయానా? నేను చచ్చిపోయానని ఊరంతా చెప్పావంట. నాకెందుకు చెప్పలేదు? నీకెందుకురా చెప్పాలి? చెప్పాలమ్మా, నేనేగా నీకు దించేది మేకు. డెత్ సర్టిఫికేట్ తెస్తానన్నప్పుడే అనుకున్నా నువ్వు ఇలాంటి జిగ్ జాగ్ ఏదో చేస్తావని. ఈ నోట్బుక్ తీసుకెళ్లే రాయడం ప్రాక్టీస్ చేశా. అందుకే రాత సేమ్ టు సేమ్ దించేశా. ఎందుకు చేస్తున్నావురా ఇవన్నీ? చెప్తారు. ఎలక్షన్స్ వస్తున్నాయిగా, అప్పుడు చెప్తా. వస్తా అన్నయ్య. ఎందుకు ఫీల్ అవుతావు సత్తన్న? నువ్వు అరెస్ట్ కావడం కొత్త, బెయిల్ మీద బయటకు పోవడం కొత్త. నేను లోపల ఉన్నప్పుడు కొట్లు తెరవడం కొత్త. గాడెవడో కొట్లు తెరిపించి పండగ జరిపిస్తుంటే ఏం చేస్తుండ్రా? బొచ్చు వీక్కుంటుండ్రా? కట్టండ్రా పాడి. ఎవడ్రా కొట్లు తెరిపించింది? శివకాశి. శివకాశియా? ఎవడ్రా శివకాశి? ఈ పాడెందుకు తెచ్చాడో తెలుసారా? దాంట్లో కూర్చొని నూనెగుతావా? ఎవర్రా శివకాశి? కాలు రోజులన్నా. చెప్పరా? కాలు రోజులన్నా. చెప్పరా? కాలు రోజులితే కరెక్ట్ గా చెప్తా. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? నువ్వెవడిరా? ఆ బొబ్బులి పులికి భక్తుణ్ణి, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్కి శిష్యుణ్ణి, సమరసింహారెడ్డికి అభిమానిని, సింహాద్రికి స్నేహితుణ్ణి, మా శివకాశీకి సోదరుణ్ణి. రమ్మన్రా నీ సోదరుణ్ణి. నువ్వు రమ్మనగానే రావడానికి పాలు తాగే పిల్లాడు కాదు, పులి. వాడి గోళ్లు తీసి మెళ్ళో పులిగోలుగా వేసుకుంటా. ఎక్కడరా వాడు? అక్కడ. ఎవడ్రా నువ్వు? శివకాశి. ఎవడ్రా నీకా పేరు పెట్టింది? పబ్లిక్. పబ్లిక్? శివకాశి ఊరు పేరు రా, ఊరు పేరు. అది బాంబులు తయారు చేసే చోటు. మరైతే ఇది పేలే చోటు. ఈ సాలిబండ సత్తన్న పాడి కట్టిండంటే శవాన్ని ఎక్కించకుండా తీసుకెళ్ళడరా. వీడు అమ్మా బాబుకి ఫోన్ చేయరా. అన్నాయుడికి అమ్మా బాబే లేరన్నా, అనాథన్నాయుడు. అంటే చేస్తే ఏడ్చేవాళ్ళే లేరా? చిటి పెట్టేవాళ్ళే లేరా? తగలబెట్టేవాళ్ళే లేరా? మాట్లాడలేరా?
ఏం జరిగిందిరా? అందమైన కూతుర్ని కన్నావు, దిష్టి పోవడానికి 2 బెదవులను కన్నావు. వాళ్ళేం చెప్తారు? రాయ్ ఏంట్రా నోరు లేస్తుంది? నన్ను చాటుగా చంపాలనుకున్నప్పుడు ఏమైందిరా ఈ ధైర్యం? నాన్న ఈడు మామూలుడు కాదు. చెల్లికి మాయ మాటలు చెప్పి అర్ధరాత్రి తన రూమ్కి రప్పించుకున్నాడు. మళ్ళీ అర్ధరాత్రి దేవి గదిలోకి దూరాడు. అందుకే వీరికి యాక్సిడెంట్ చేసి కాలో చెయ్యో తీసేసి బుద్ధి చెప్తాం అనుకున్నాం. ఏంట్రా అది? చూడండి రా. ఇక్కడ ఎవడో రౌడీ వచ్చి అందరినీ సెటప్ కొట్టేస్తాడండి బాబు. ఎవర్రా నువ్వు? కడుపులో ఎలా రా పుట్టా? ఏంట్రా ఇది? నా ఫ్రెండ్ భార్య చనిపోతూ రాసిన సూసైడ్ లెటర్. అయితే నాకేంటి? నువ్వేగా ఆమె జీవితాన్ని నాశనం చేసి. అదా? అయితే నేను పాడు చేసిన ఆడపిల్లలు నీ ఫ్రెండ్ భార్య ఎవర్రా? ఈ సామానేంటి? ఈ గాజు పెంకులేంటి? ఈ ఎన్నెల పడిపోవడం ఇన్వెస్టిగేషన్. ఈ నీళ్ళేంటి? ఈ పువ్వులేంటి? ఈ మండు అలోదేంటి? సార్ మిమ్మల్ని ఎవరో అటాక్ చేశారా? నేనే వీళ్ళందరినీ కొట్టింది నేనే. నన్ను అబ్బెబ్బే, తమ్ముడు జోకులేస్తున్నాడు అంతే. తమ్ముడు ఏంటి? అన్నయ్యతో జోకులేంటి? అంటే బాగా దూరం బంధు సార్, చుట్టం చూపుగా వచ్చాడు. వీళ్ళు అబద్ధం చెప్తారు ఎస్ఐ గారు. వీళ్ళందరినీ కొట్టింది నేనే. నన్ను అరెస్ట్ చేయండి. తమ్ముడు సరదా కూడా ఒక లిమిట్ ఉంటుంది. వీళ్ళ మొహాలండి ఈ రక్తాలేంటి? అపోజిషన్ వాళ్ళు మా ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా అటాక్ చేస్తే ఎలా కాపాడుకోవాలో మేమందరం ప్రాక్టీస్ చేస్తున్నాం. నాకేదో కన్ఫ్యూజన్. ఏంటయ్యా అర్థం కాలేదా? లేదు సార్. ఇది మా పార్టీ ప్రాబ్లం. ఇందులో పోలీసులు తలదూచకూడదు. వెళ్ళు. అది కాదు సార్. వెళ్ళు. ఎస్ సార్. ఎటు వెళ్ళవా? పోలీసులు పంపేస్తే నాకు పోలీస్ స్టేషన్ తెలియవా, కోర్టులు తెలియవా? హైకోర్టు, సుప్రీం కోర్టు అన్ని కోర్టుల్లోనూ ఈ లెటర్ మాట్లాడుతుంది. నీకు ఉరి శిక్ష ఖాయం. ఓకే, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ లెటర్ నాకు ఇవ్వాలంటే
నీకెంత కావాలో చెప్పు. 1 2 3 4 5. అబ్బా 1 2 3 4 5 8 అన్న ఇది ఏర్పట్లాగా నీ రేంజ్కి తగ్గట్టు ఒక 10కి సెటిల్ చేసి పట్టుకొచ్చి ఇచ్చేస్తాను. తెచ్చే. అలాగే తప్పకుండా. ఏయ్. తేరా నిన్ను 10కి పెట్టేంట్రా? మరి పర్సులో పెట్టుకొస్తారా 10 లక్షలు? ఆహా నీదెంత విశాల హృదయం బొట్టు. వస్తా. ఏయ్, లెటరు రాసలేదు. ఏయ్, ఏంటి ఏంట్రా తెల్ల కాగితం? ఒరిజినల్ పోస్ట్ లో పంపిస్తా. వస్తా బ్రదర్. అన్న పోలీసులు ఫోన్ చేద్దామా? రాయ్, అప్పుడు నన్ను ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ అన్న రా. మెంటల్ దుర్గా. సచ్చినోడు సొంత సెల్లలే చెప్పుతో కొట్టాడు. ఈడు మొహం మాట చెప్పుతో కొట్టు. చెప్పుతో కొట్టమంటున్నాడు. నిన్ను గాని నేను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసానా? నన్నెక్కడ చూసినావు? చూసినట్టున్నది నాకు. రండి కుర్చీ వేరా. బాగున్నాను మాయ. ఎమ్మెల్యే కుర్చీకే ఎసరొచ్చే పనులు చేస్తున్నావంట. ఆడపిల్లని చెప్పుతో కొట్టావంట. ఆడపడుచుల ఓట్ల పవర్ ఏంటో నీకు తెలీదా? కోపాన్ని నడుచుకోలేకపోయాను మామయ్య. ఏంట్రా కోపం? నిన్ను ఈ నియోజకవర్గంలో తిరుగులేని ఎమ్మెల్యేగా చూడాలనుకున్నందుకు నా చెప్పుతోటి నేనే కొట్టుకోవాలి. కొట్టరా 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 కొట్టు. నేనే కొట్టుకుంటాను. మామయ్య దాని మొగుడిని ఎవరో కిడ్నాప్ చేస్తే ఆ నేరం నా మీద మోపుతున్నారు. రాజకీయం అంటే అలాగే ఉంటుంది. లక్షలు ఖర్చు పెట్టి పోయినసారి నిన్ను ఎమ్మెల్యేని చేసింది, ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబెట్టింది నువ్వు ఎమ్మెల్యే కావాలని కాదు, నా కూతురు ఎమ్మెల్యే భార్యగా ఉండాలని. మర్యాదగా ముందు గెలిచే మార్గం చూడు. చెప్పు తీశాను తొక్క తీశాను అని అన్నావో నేనేం తీస్తానో తెలుసుగా. మటా తీరా బండి. అందరి దగ్గర పులిలా ఉండే మీ అన్న మామ దగ్గర మేకలా ఉన్నాడేంట్రా అనుకుంటున్నారా? అవునన్నా. ఎలక్షన్స్ పూర్తి కాని వాడి పాడే కట్టి నీ మీటింగ్ చెల్లెల్ని తీసుకొచ్చి ఇదంతా చేసిన శివకాశనా? దుర్గా ఒక్క నిమిషం నేను చెప్పేది విను. ఇప్పటికే నీ చెల్లెల్ని కొట్టి ఊళ్ళో చెడ్డ పేరు తెచ్చుకున్నావు. ఈ చంపడాలు నరకడాలు చేసావనుకో క్రిమినల్ కేసు అయిపోతుంది. ఈ ఎలక్షన్సే కాదు వచ్చే ఎలక్షన్స్ లో కూడా నీ ఆశీర్వాదం కోసం వచ్చాను. ఇక మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఈ కొత్త బట్టలు కట్టుకుని మళ్ళీ మా అమ్మలా కనపడమ్మా. అమ్మా శక్తి వచ్చాడమ్మా. నువ్వు చెప్పేది నిజమా? నిజమమ్మా. అదిగో టపాసులు శబ్దం అనిపిస్తుంది. మన శక్తేనమ్మా వచ్చేది. మీ తమ్ముడు శక్తి ఊళ్ళోకి వచ్చాడంటన్నా. అమ్మ దగ్గరికి వెళ్తున్నాడంట. అవునన్నా?
ఎవర్రా వాడు తమ్ముడు ఆ? గుర్తుపట్టావా అన్నయ్య? ఆ గుర్తుకొచ్చావురా, కానీ నీ గుర్తే లేకుండా చేస్తాను. నా వంశంలో నాకెవ్వరూ పోటీగా ఉండకూడదు. అందుకే ముందు నిన్ను చంపుతాను. రేయ్, తీసుకురండిరా పెట్రోల్. అన్నా ఆయన ఎవరో తెలియక ముందు నువ్వు కొట్టమంటే కొట్టావు, తిట్టమంటే తిట్టావన్నా. తమ్ముడని తెలిసాక ఎలా చంపుతావన్నా? నన్నే ఎదిరిస్తావా? అప్పటికన్నా చెన్నమనేని రాజేశ్వరరావు గారు రక్తం మీద తిరుగుబాటు చేసేంత నీచులం కాదన్నా, క్షమించన్నా. నేను తీసుకొచ్చి కలుస్తాను. ఒరే ఆగరా, నీ వల్లే నీ తండ్రి చనిపోయాడు. నువ్వు చేసిన తప్పు నీ తమ్ముడి మీద వేసి వాడి ఇంటి నుంచి పంపేలా చేశావు. 15 ఏళ్ళ తర్వాత వాడు తిరిగి వస్తే మళ్ళీ వాడిని చంపుతానంటావేంట్రా? ఇప్పటికైనా మారరా. మారతా, వీణ్ణి చంపిన తర్వాత మారతా. ఒరే అమ్మా నువ్వు ఆగమ్మా. నా చావుతోనే నువ్వు మారతానంటే నేను చావడానికైనా రెడీ. శక్తి, అమ్మా ఇది మంచిది కాదు. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. వదలండి. వద్దురా. ఒరే, నా మాట వింటా. వద్దురా. ఇది నాన్న దెబ్బ. నువ్వు చేసిన తప్పుకి నాన్న నన్ను కొట్టిన బెల్ట్ దెబ్బ. కన్న తల్లినే గొడ్ల చావుల్లో పెట్టి పని మనిషి కన్నా హీనంగా చూసినందుకు ఇది అమ్మ దెబ్బ. తోడబుట్టిన ఒక్కగానొక చెల్లిని రోడ్ల పాలు చేసినందుకు అన్నగా ఇది నా దెబ్బ. వాడిని వేసేయండి రా. రేయ్, నా కూతుర్నే చంపాలని చూస్తావరా? శక్తి, వాడు ఎన్ని తప్పులు చేసినా నీ కన్నా వాడు ఎవరి చేతిలోనూ చావకూడదు. వెళ్ళు, వెళ్ళి వాడిని కాపాడు. వెళ్ళు శక్తి. వాడు ఒంట్లో నుంచి ఒక రక్త బొట్టు పడినా అది వాడిది కాదు, మీ నాంది. వాణ్ణి నమ్మొద్దు. వాడు పెళ్ళాన్నే చంపాలనుకున్నాడు. రేపు నిన్ను కూడా చంపుతాడు. నీ చేత్తోనే వాణ్ణి చంపే.
నా పదవులు ఆస్తులు నన్ను కాపాడలేదురా, సొంత రక్తం కాపాడింది. మన వంశానికి నిజమైన వారసుడివి నువ్వేరా. నేను నీ ఆస్తిలో భాగం కోరుకున్నాను, కానీ నువ్వు నా చావులో భాగం కోరుకున్నావు. నన్ను క్షమించు. ఇదిగో తీసుకో. నన్ను చంపే చంపే. నిన్ను చంపాల్సింది, క్షమించాల్సింది నేను కాదు, అమ్మ. వీళ్ళ అమ్మని క్షమాపణ అడుగు. అమ్మా, నన్ను క్షమించు. అనయ్య, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెయ్యక తప్పుతుందా అడుగు. నేను హైదరాబాద్ లో ఒక అమ్మాయిని ప్రేమించాను. మీరందరి దగ్గరుండి నా పెళ్లి జరిపించాలి. అని ప్లీజ్ అనే అమ్మతో చెప్పాను. ఒరే, అందరూ అమ్మాయిని తీసుకుని పారిపోతారు, నువ్వు పారిపోయి అమ్మాయిని తీసుకొచ్చావేంట్రా? అమ్మాయి ఏది? పిలుస్తా. రా. నువ్వు కానీ నన్ను కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ చూసావా? ఇప్పుడు చూసాం కదమ్మా, ఇక జనం వారింట్లో బాగా భజంత్రిలే.